అండ్ ఇప్పుడు మీ క్యారెక్టర్ అండ్ హీరోయిన్స్ ది పక్కన పెడితే మిగతా ఆర్టిస్టులు కూడా ఇందులో వాళ్ళకి కీ రోల్ ప్లే చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళల్లో మీకు బాగా సపోర్టివ్ గా అనిపించిన వాళ్ళు అండ్ మీకు నచ్చిన క్యారెక్టరైజేషన్ ఎవరిది ఇందులో? నా సినిమాలో చేసిన ప్రతి ఆర్టిస్ట్ది ప్రతి ఒక్కరి క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం అండి. సో మెయిన్గా వచ్చేసి బాహుబలి ప్రభాకర్ గారిది, అజయ్ గారిది, సత్యప్రకాష్ గారిది, సమ్మెట్ గాంధీ గారిది, ఈ నలుగురిది హీరో క్యారెక్టర్ ఎలాగ ఉంటుందో ఆపోజిట్ ఈక్వల్ గా ఉంటుంది. వీళ్ళు నలుగురు కూడా విలన్స్ అందులో. సమ్మెట్ గాంధీ కాదు, బాహుబలి ప్రభాకర్ గారు, అజయ్ గారు, సత్యప్రకాష్ గారు, వీళ్ళు ముగ్గురు విలన్ మెయిన్ విలన్స్ వీళ్ళు. ఓకే. అండ్ దాంతోపాటు మిమ్మల్ని ఒక లైక్ ఈ బొమ్మలు ఉంటాయి కదా ఫేస్ కి మాస్క్ ని పెట్టుకుని, అది సస్పెన్స్ అండి. అది వేరే వాళ్ళు, అది ఇంకో వేరే వాళ్ళు, అది సస్పెన్స్. అదంతా ఫస్ట్ హాఫ్ లో మొత్తం అదే. ఫస్ట్ హాఫ్ మొత్తం వచ్చేసి సస్పెన్స్, లవ్, యాక్షన్ రన్ అవుద్ది. ఇంటర్వల్ బ్యాంక్ లో మంచి ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటనేది సెకండ్ హాఫ్ లో రివీల్ అవుతుంది. అదంతా మొత్తం టోటల్ ఎమోషనల్ డ్రామా, యాక్షన్ మొత్తం మిక్స్ అయి ఉంటుంది. సో అట్లా. సో ఇక్కడెక్కడైనా మేము కొంచెం కామెడీ ఎంటర్టైన్మెంట్ అట్లా ఏమైనా ఉంటుందో? ఫస్ట్ హాఫ్ లో ఉంటదండి. ఫస్ట్ హాఫ్ లో మన మిక్స్ అన్నమాట. ఒక సీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది షేకింగ్ శేషు గారు, జబర్దస్త్ అప్పారావు గారు, తర్వాత అంబటి శ్రీనివాస్ గారు, వీళ్ళు ముగ్గురు ఉంటారు ఆ సీన్ లో. చాలా బాగుంటది, ఫుల్ ఫన్ ఉంటుంది. 3 minutes దాకా ఉంటుంది. 3 minutes అల్టిమేట్ ఉంటుంది సీన్. సో ఈ మూవీ సిచ్యువేషన్ జరుగుతున్నంత సేపు యాక్చువల్ మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇది బెస్ట్ మూమెంట్, ఈ మూవీ తీసిందే నేను ఎందుకు, దీని వల్లే లేదా ఇది చాలు అని అనిపించిన మూమెంట్ ఏమన్నా ఉందండి? ఇప్పుడు నేను పడ్డ కష్టం ఉంది చూసారు, 10 years, ఇదంతా నాకు ఒక జీవితాన్ని నేర్పించింది. అదే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అదే నాకు హ్యాపీ మూమెంట్ అంటే. ఇప్పుడు నేను ఏమైనా చేయగలను. ఒకప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీతో ఇంత మాట్లాడుతున్నాను కదా, ఒకప్పుడు నేను అసలు మాట్లాడేవాని కాదు. భయం అంటే ఒక అది సిగ్గు సంథింగ్ అంటారు, ఆ టైప్ మెంటాలిటీ అనమాట నాది. నేను ఎవరితో మాట్లాడను ఎక్కువగా. సో ఈ 10 ఏళ్ల జీవితంలో ఏంటంటే ఎంతో మంది మోసాలు, ద్రోహాలు చేయడము, అవమానించడము, సినిమా చేసి మధ్యలో అయిపోయిన తర్వాత ఆడేం బీకుతారా, ఆడేం చేస్తారా సంథింగ్, ఈ టైప్ ఉన్న స్నేహితులు కావచ్చు, మనం ఎంతగానో ఇష్టపడిన వ్యక్తులు మనం వదిలేసి వెళ్ళిపోవడం కావచ్చు, బికాస్ ఆఫ్ అంటే అది నా తప్పే అనుకోవచ్చు. ఎందుకంటే మనం లైఫ్లో సెట్ అవ్వకపోతే మనతో ఎవరు ఉండరు కదా ఎలాగో. కానీ మనుషులు ఎలా మారిపోతారో కూడా నాకు కొన్ని విషయాలు అర్థం కావడం. 10-12 సంవత్సరాలు అంత మంచిగా ఉండి ఒకసారిగా ఎలా మారిపోతారో ఏమో కూడా నాకు తెలియదు అనమాట. సో అట్లాంటి ఇవన్నీ చాలా నేర్చుకున్నానండి. నాకు అసలు ఈ 10 years నేను ఇండస్ట్రీలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఆ 10 సంవత్సరాలు స్టార్టింగ్ 5 years సినిమా గురించి నేర్చుకున్నా, ఈ 5 years జీవితాన్ని చదువుకున్నా. ఇదే నాకు హ్యాపీ మూమెంట్ అన్న. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఇది నా సమాధానం. అదే. సో బేసిక్ గా చాలా మంది మనకి తెలుగు వాళ్ళు అనగానే TFI బానిస ఈ వర్డ్ ఎక్కువ వినిపిస్తుంటుంది. అంటే అది ఏ కథ, ఏ సినిమా, ఏ రాష్ట్రం నుంచి వచ్చిందో కూడా మన వాళ్ళకి అనవసరం. సో మీరు కూడా అలాంటి వ్యక్తుల్లో ఒకరై ఉంటారని 100% అండి. అలాంటి పర్సన్ కాబట్టే నేను ఇంత నా జీవితాన్ని పోగొట్టుకున్నా. అంటే జీవితాన్ని పోగొట్టుకోవడం కాదు, జీవితాన్ని నేర్చుకున్నా. ఈ 10 సంవత్సరాల్లో ఇప్పుడు బిఫోర్ 10 years బిఫోర్ అంటే ఏముంటుందండి, అందరిలాగే మంది కాలేజ్ లైఫ్, స్కూల్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, హ్యాపీ లైఫ్. ఏదో వెళ్ళామా అందరూ, అసలు మనకు బాధ అంటే ఏమి ఉండదు. ఇంకా ఫ్యామిలీ చూసుకుంటా ఉంటారు వాళ్ళు పెద్దోళ్ళు. నేను అందరికంటే చిన్నోడిని మా ఇంట్లో, అంతా వాళ్ళు చూసుకుంటా ఉన్నారు అనమాట. వన్స్ నేను ఎప్పుడైతే ఫ్యామిలీని వదిలేసి ఇటు సినిమా అనుకొని బయటకు వచ్చానో, 1,00,000 ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి బయటకు వచ్చినంట. 1 కాదు 2 కాదు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇంకా చెప్పలేనండి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసుకొని అన్నింటినీ అధిగమించుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. అందుకే ఒక జీవితాన్ని చదివేసిన 100 సంవత్సరాలలో చదవాల్సిన జీవితాన్ని, తెలుసుకోవాల్సిన జీవితాన్ని ఈ 30 సంవత్సరాలకు, నా ఏజ్ 30 years ఇప్పుడు, ఈ 30 సంవత్సరాలు అంతా నేర్చుకునేసిన. ఇంకా నేర్చుకోవాల్సింది, కోల్పోవాల్సింది, బాధపడాల్సింది ఏమీ లేదు జీవితంలో. హ్యాపీ లైఫ్ చెప్తాను కదా. ఈ సినిమాతో అన్ని తెలుసుకున్నా. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ 5 years డిలే అయింది. ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్. మనకి ఇప్పుడు ఎక్కడ డిలే అయింది, ఇందులో మనం ఏం మిస్టేక్స్ చేసాము, ఏం తప్పులు చేసాము, ఎందుకు సినిమా ఆగిపోయింది, మనం ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేయాల్సి వచ్చింది అనేది కూడా అంతా నేర్చుకున్నా. నెక్స్ట్ సినిమాకి ఇదంతా నాకు ఒక లెసన్ అంతే. అరే ఇంత టైం వేస్ట్ అయింది, వాడేదో అన్నాడు, వీడే, నాకు అసలు అనవసరం, అన్ని తెలుసుకున్నా, హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఒకవేళ లేట్ అవ్వకుండా అప్పుడే సినిమా అయిపోయినంటే నేను నేర్చుకునేవాని కాదేమో. ఇప్పుడు ఒకవేళ భగవంతుడు కరుణించి సినిమా చాలా బాగా వచ్చింది, ప్రేక్షకులు దీన్ని ఆదరించి హిట్ చేసినారనుకో, ఈ హిట్ నేను లైఫ్ లాంగ్ నిలబెట్టుకోగలను. ఎందుకంటే కష్టపడ్డాను కదా, నాకు చాలా ఈజీగా రాలే హిట్ అనేది, చాలా కష్టపడ్డాను. కాబట్టి ఓ మంచి ప్రోడక్ట్ బయటికి తీసుకొచ్చాను.
దీనికంటే ఇంకా బెటర్ ప్రోడక్ట్ నెక్స్ట్ తాగలను, ఎందుకంటే నేర్చుకున్నాను కాబట్టి అది ఉపయోగపడుతుందని నేను అది హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అచ్చా, సో రాబోయే సినిమాలో కూడా మిమ్మల్ని మీరు హీరోగానే చూసుకున్నారు, డైరెక్షన్ లో ఉండి ఇంకెవరైనా చూస్ చేసుకుందామన్న ఫీల్ లో ఉన్నారు? నేనైతే 99.9% కూడా యాక్టర్ అండి. ఓకే, సో యూ వాంట్ మళ్ళీ నెక్స్ట్ కూడా మీకు మీరు ప్లాన్ చేసుకుంటారు? అంతే, యాక్టర్ అంతే. డైరెక్షన్ అనేది నా ప్లాన్ కాదు, నా మైండ్ లో కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి ఎవరు ఇవ్వరు కాబట్టి ప్లాన్ చేసుకోవడం తప్పితే నాకు డైరెక్షన్ చేయాలని లేదు. నేను ఓన్లీ యాక్టర్ అంతే, చూసుకోవాలని అంతే. అదే. అండ్ ఇప్పుడు మూవీ హీరోస్ ని ఎంతమంది, మనం చిరంజీవి గారు లేదా పెద్ద పెద్ద స్టార్స్ ని ఎంతో మందిని చూసి, వేల మందిని చూసి ఇక్కడ దాకా వచ్చి ఉంటాం. సో మీకు ఈ సినిమా ఒక్క సినిమా మీ లైఫ్ మొత్తాన్ని చేంజ్ చేసి, లేదా దీన్ని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇక్కడ దాకా వచ్చిన మూవీ ఏమన్నా ఉందండి? అలా అని నేను చెప్పలేను, కానీ ఫస్ట్ సినిమా మీద పిచ్చి ఉన్న ఏ వ్యక్తి అయినా సరే నాకు ఈ సినిమా చూసి నేను మారిపోయాను అనేది అయితే ఉండదండి. నాకు ప్రతి సినిమా ఇష్టమే. చిరంజీవి గారు చేసిన సినిమా ఒక్క హీరో అని కాదు, ఏ హీరో చేసిన సినిమా అయినా కూడా నాకు ఇష్టం. ఎందుకంటే ఫస్ట్ నేను యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ నేను ఇప్పుడు RRR సినిమా వచ్చిందండి. RRR లో ఆ ప్లేస్ లో నేను ఉంటే ఎలా ఉంటుందని ఊహే ఉంటుంది తప్పితే నాకు. ఇప్పుడు నేను ఆ ప్లేస్ లో వేరే వాళ్ళని చూడను. నేను ఏ సినిమాకి పోయినా నన్ను నేను చూసుకుంటా, ఈ ప్లేస్ లో నేను ఉంటే ఎలా ఉండేదో, నేను ఎలా చేసేవాన్నో, ఇప్పుడు అదే డైరెక్టర్ నాకు పెడితే ఆ బిల్డప్ షాట్ నాకు పెడితే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ ఉంటుంది. అంతేగాని ఇన్స్పిరేషన్ ఎవరు బేసిక్ గా మూవీస్ లో? అది ఇంత స్టార్టింగ్ చెప్పేదా, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. చిన్నప్పుడు హీరోస్ అంటే వాళ్ళే కదా మనకు. అవును, ఇప్పటికీ కూడా చాలా తరాలు ఎన్ని వచ్చినా కూడా వాళ్ళే ఇన్స్పిరేషన్, వాళ్ళే. ఇప్పుడున్న జనరేషన్ లో మీకు ఎవరు బాగా నచ్చుతారు హీరోస్ లో? అది ఇందాక చెప్పా కదా, రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు అంటే ఇంకా వేరే లెవెల్ అంతే. ఓకే, అండ్ మూవీ ఇండస్ట్రీ అన్నది కూడా ఈ 10 years లో చాలా చేంజ్ అయింది మీరు వచ్చాక. అండ్ ఇప్పుడు కూడా అప్పట్లో అంత టెక్నాలజీ లేదు, అండ్ ఇండస్ట్రీకి రావడం అంటే కూడా జూనియర్ ఆర్టిస్ట్ గా రావడం అన్నా కూడా కష్టమే, అది కాంటాక్ట్స్ ద్వారా కూడా అయ్యేది కాదు కదా. సో ఏం చేంజ్ మీరు ఈ 10 years లో చూసారు, అండ్ మీకు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మూవీ? యాక్చువల్లీ నేను రావడమే లేట్ గా వచ్చాను కాబట్టి బిఫోర్ డేస్ నాకు అంత తెలియదు. అంటే అప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండేది ఏంటి అనేది నాకు తెలియదు. ఈ 10 years లో నేను చూసింది ఏంటంటే, కష్టపడే వాడికి ఎప్పుడైనా లైఫ్ పక్కా ఉంటుంది, అది తెలుసుకున్నాను. తర్వాత వచ్చేసి జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది, మనం అక్కడి నుంచి బయటకు వచ్చి మన ఓన్ గా మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ చేయాలని ఓన్ గా ఒక టీమ్ ను ఫామ్ చేసుకొని క్రియేట్ చేసుకునేప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది, ఒక యాక్టర్ గా ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉంటుందని ఇవన్నీ క్లియర్ కట్ గా నాకు అంత తెలుసుకున్నా. సో అంతేగాని దానికంటే బిఫోర్ లైఫ్ ఏంటి అనేది మనం ఇక్కడ లేం కాబట్టి మనకు కూడా తెలియదు, ఐడియా లేదు. సో అది. సో మిమ్మల్ని మీ సినిమా తీస్తున్నప్పుడు బాగా కష్టపెట్టిన సీన్స్ ఏంటి, అంటే అవి ఎమోషనల్ లేదా ఫైట్సా లేదా లవ్ సీన్స్? ఫైట్స్ అండి, నేను ఫైట్స్ లో పడి నాకు బ్యాక్ బోన్ నడుము దగ్గర కూడా నాకు డ్యామేజ్ అయింది. ఓకే, స్టంట్స్ అవి కూడా మీరే చేసుకున్నారు? అంటే ఫైట్ మాస్టర్స్ ఉన్నారు, బట్ అంటే అదే డూప్ అట్లా ఏం లేదు అస్సలు. నేను ఒక్క షాట్ కూడా డూప్ అనే మాట మాట్లాడకూడదు. ప్రతి ఫ్రేమ్ లో నేను ఉంటే ఎంత రిస్కీ షాట్ అయినా నేనే చేస్తాను. అట్లా చేసి నెక్ బ్యాక్ నడుము రెండు దెబ్బతింది. స్టిల్ ఇప్పటికీ ట్రీట్మెంట్ తీసుకుంటాను. బోన్ విరిగింది నాకు బ్యాక్. మీరు ఆ ఫైట్స్ చూస్తే అసలు స్టన్ అయిపోతారు అసలు. అదే చాలా మంది ఏంటంటే అదే మన మూవీ షో వేసిన అనమాట, చూసిన తర్వాత నార్మల్గా నన్ను చూసి థియేటర్లోకి వచ్చి, ఇప్పుడు ఫ్రెండ్స్ అండి ఎగ్జాంపుల్ చెప్తున్నా, నువ్వు ఇలా కూర్చొని చూసావు, థియేటర్లో కూర్చొని నన్ను సినిమాలో చూసే లోపు టోటల్ మారిపోయి ఉంటుంది, వీడేంటి ఇంత రాక్షసంగా ఉన్నాడా అని అనిపిస్తుందా? హీరోనే అలా అనిపిస్తుందా? అంత ఫీల్ లోకి వెళ్తుంది అనమాట. ఆ ఫైట్స్ కానీ అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఫైట్స్ అన్ని అసలు చాలా బాగా కంపోజ్ చేస్తారు మన రవి మాస్టర్ గారు, తర్వాత మల్లేష్, ఈ ఇద్దరు మాస్టర్స్ చాలా బాగా చేశారు. నేను ముందుగానే డిజైన్ చేసుకున్నా, నాకు ఫైట్స్ ఇలా ఉండాలి మాస్టర్, ఈ ఫైట్ ఇలా ఉండాలి, ఈ ఫైట్ ఇలా ఉండాలి. నేను ముందుగానే నా థాట్ అంతా మాస్టర్స్ చెప్పాము. చెప్పిన తర్వాత వాళ్ళు పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు, దాన్ని ఇంకా బాగా చేశారు. ఓకే, నైస్. సో ప్రేక్షకులకి ఎప్పుడైనా సరే కొత్త సినిమా వస్తుందంటే అది థియేటర్లో ఎంత పెద్ద హిట్ అయినా అవ్వచ్చు, ముందు అది వాళ్ళ వరకు వెళ్ళాలంటే దాని గురించి వాళ్ళకి ఒక నమ్మకం క్రియేట్ అవ్వాలి. సో మీకోసం వచ్చే ప్రేక్షకులకి మీ సినిమా గురించి ఏం చెప్తారు? నేను చెప్పేది ఒకటే అండి, మెయిన్ థింగ్ ఏంటంటే ఏ బ్యాక్గ్రౌండ్ ఏ సపోర్ట్ లేకుండా ఎన్నో కష్టాలు పడి దాదాపు 4-5 years నుంచి, అంటే స్టార్ట్ అయిన తర్వాత నేను చెప్పేది 4-5 years నుంచి ఎంతో కష్టపడి సినిమా మీద ఫ్యాషన్తో MBA వరకు చదువుకొని జాబ్ చేసుకోకుండా ఫ్యామిలీ మాట వినకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎంతో కష్టపడి సినిమా మీద పిచ్చితో ఫ్యాషన్తో సినిమా, ఈ జగన్నాథ్ అనే సినిమా 100% జనాలకు నచ్చుతుంది. ఇంకోటి ఏంటంటే మన తెలుగు వాళ్ళలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, తమిళ హీరోస్ కావచ్చు, కన్నడ హీరోస్ కావచ్చు, మలయాళ హీరోస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొత్త పర్సన్ కావచ్చు,
వీళ్ళు ఎవరు అనేది చూడరు. అవును, సినిమా బాగుంది అని అనుకోండి, సినిమాని ఎక్కడో తీసుకెళ్ళిపోతారు. కేవలం ఆ ఒక్క నమ్మకంతోనే ఈ జగన్నాథ్ అనే సినిమా చేయడం జరిగింది. 100% మన తెలుగు ప్రేక్షకులు నా జగన్నాథ్ సినిమాను ఆదరిస్తారు. పక్కా December 19th పెద్ద హిట్ కొట్టబోతున్నా. దట్స్ సో గ్రేట్. సో మీరు అనుకున్నట్టుగానే మీ సినిమా అంత సక్సెస్ అయ్యి మళ్ళీ సక్సెస్ మీట్లో మిమ్మల్ని కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ రిజల్ట్. థ్యాంక్ యూ సో అండ్ మచ్. మీతో పాటు వర్క్ చేసిన టీం అందరికీ కూడా ఇంకా మంచి ఫ్యూచర్ ఉండాలి. అండ్ మీ నెక్స్ట్ తీసే సినిమాలు కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని హార్ట్ఫుల్లీ వి ఫీల్ దట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అదే విధంగా మీ విజువల్ టాక్స్ ఛానల్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, సపోర్ట్ చేసినందుకు. ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యి బ్రో రండి చేద్దాం అన్నారు కదా, మీ సపోర్ట్ కూడా థ్యాంక్ యూ సో మచ్. 100% మిమ్మల్ని అందరినీ గుర్తు పెట్టుకుంటానండి పక్కా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.